షలోమ్, యేసుక్రీస్తు సమాధానం. నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. దేవుడు మనల్ని ఈ యొక్క ధ్యానంలో ఎన్నో విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తును వెంబడించే ఆ యొక్క శిక్షణను మనకు బోధిస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మన ఎడల ఆయన ప్రత్యేక ప్రణాళికను బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనతో తిరిగి ఈ యొక్క స్టడీని మనం ప్రారంభించుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, మీరు నేర్పించటానికి ఇష్టపడ్డ దేవుడు కాబట్టి మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ దినం కూడా మీరు మాట్లాడండి నాయన. మీ దాసుని మీ ఆత్మ అభిషేకంతో అభిషేకించండి. పరలోక వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నాయన నీ ప్రజలకు అందించటానికి సాధనంగా మీరు మలిచి విరగొట్టి నలగొట్టి వాడుకోమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము తన సిలువను ఎత్తుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. దీస్ ఆర్ ద కండిషన్స్, షరతులు. యేసుక్రీస్తును వెంబడించాలంటే షరతులు. గత వారంలో మనం చూసాము, రక్షణ అనేది ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. ఆయన ఆ రక్షణలో నీకు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, చెప్పశక్యము కాని ఆనందము నీకుంది, విమోచన ఉంది, విడుదల ఉంది ఉచితంగా. కానీ శిక్షణ కొరకైన ఆ ప్రణాళిక షరతులతో కూడింది. కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు 23వ వచనంలో. ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల. ఆ దినాల్లో అనేకులు యేసుక్రీస్తును వెంబడించారు. కొంతమంది ఉచితంగా ఆహారం దొరుకుతుందో వచ్చారు, కొంతమంది రోగాలను కుదుర్చుకోవటానికి వస్తున్నారు, కొంతమంది ఆ మనోవేదనతో వస్తున్నారు. ప్రతి వారు తమ తమ అవసరతలతో వస్తున్నారు. ఈ దినాల్లో కూడా ఆ విధంగానే యేసుక్రీస్తు ఎదుకు వస్తున్నారు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28 నుంచి 30 వరకు చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ యొక్క ప్యాసేజ్లో 4 విషయాలు మనం గమనిస్తాం. నంబర్ 1, ఇన్విటేషన్ ఆఫ్ ద మాస్టర్, లేక ఆ యొక్క యేసుక్రీస్తు వారిచ్చే ఆహ్వానము. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద మాస్టర్ అంటే మనకు ఆ దేవాది దేవుడిచ్చే సూచనలు. థర్డ్ వన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద మాస్టర్ ఇట్ సెల్ఫ్. ఆ యొక్క యేసుక్రీస్తు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ప్రజలకు. ఆ తర్వాత 4వది, ఇంప్లికేషన్స్, కార్యాచరణలో పెట్టడానికి దానిలో ఇమిడి ఉన్న పరమార్థం. ఈ 4 విషయాలను మనం క్లుప్తంగా ఇదను ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తుని ఏ విధంగా వెంబడించాలి అని అంటే, ఆ యేసుక్రీస్తు ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు అంటే, బాబు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, యు లెర్న్ ఆఫ్ మీ, నా యొద్ద నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. నేర్చుకోవటానికి కూడా కండిషన్స్ పెట్టాడు ఆయన. కండిషన్స్ లేకుండా యేసుక్రీస్తు దగ్గర ఏ ఆశీర్వాదం లేదు బాబు. మోసపోవద్దండి. అనేకులు మభ్య పెట్టడానికి వాగ్దానాలను, ఇదిగో ఈ వాగ్దానాలు, అప్పుడప్పుడు హైదరాబాద్ భాషలో తెర బాప్కా జాగీర్ అంటారు. ఏదో తీసి ఇదిగో నీకు ఇస్తున్నాను. నో, దెర్ ఈస్ ద నో బ్లెస్సింగ్ వితౌట్ కండిషన్ ఇన్ దిస్ బైబిల్ ఎక్సెప్ట్ సాల్వేషన్. రక్షణ తప్ప ప్రతిదానికి దేవుడు కండిషన్స్ పెట్టాడు. ఉచితంగా ఏది దొరకదు బాబు, నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవటానికే ఈ దినం ఈ యొక్క విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిది ఇన్విటేషన్, ఆహ్వానము. ఆహ్వానాన్ని ఒకవేళ మనం దీన్ని గమనిస్తే 2 ఆహ్వానాలు ఉన్నాయి.
ఈ రెండు ఆహ్వానాలను లేక ఈ ఇన్విటేషన్స్ను దానికి విధేయత చూపిస్తే వీ విల్ హ్యావ్ 2 blessings. 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ యొక్క ప్యాసేజ్లు ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు వారు బోధించే ఆ 2 బోధనా విధానాలు ఉన్నాయి. దెర్ ఆర్ 2 types ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ జీసస్. ఆహ్వానం మొట్టమొదటిది, ఇట్స్ అ జనరల్ ఇన్విటేషన్. అది సాధారణమైంది, అందరికీ. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ విత్ జీసస్. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఎవరైతే ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నన చేసి ఆ యేసయ్య దగ్గరికి వచ్చారో వారికి వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం పాపక్షమాపణ, ఆ యొక్క శాపము నుండి విమోచన, ఆ తర్వాత రక్షణ, సమాధానం, విశ్రాంతి. ఆ తర్వాత దేవాది దేవుడు ఏమంటున్నంటే హీఈస్ ఇన్వైటింగ్ వెరీ స్పెసిఫిక్, నిర్దిష్టంగా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎందరూ ఆ యొక్క ఆహ్వానం వారందరికీ దేవుని కుమారులగునట్లు ఆ యొక్క కుటుంబంలో ప్రవేశం కలిగిన తర్వాత శిక్షణలోనికి ప్రవేశము దేవుడు ఆహ్వానిస్తున్నాడు. యు నీడ్ టు ఎన్రోల్ యువర్ సెల్ఫ్. ఆ శిష్యులుగా ఉండటానికి ఇష్టపడిన ఆ గుంపులోనికి నువ్వు ఎన్రోల్ చేయబడాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, కమ్ ఆఫ్టర్ మీ, నా వెంట రండి. ఈ ఆహ్వానాన్ని అందుకొని ఆయనతో నేర్చుకున్న వారికి 2వ ఆశీర్వాదం, నీకు విశ్రాంతి దొరుకుతుంది. మొట్టమొదటిది ఆ యొక్క విశ్రాంతి ఉచితంగా నీకు ఇవ్వబడిన విశ్రాంతి. 2వది కంటిన్యూస్గా నీతో ఉండే ఈ యొక్క విశ్రాంతి, నిన్ను ఆనందింపచేసే ఆ యొక్క విశ్రాంతి. దీని కొరకు ఒక చిన్న ఉదాహరణని నేను చెప్తాను. వరల్డ్ క్లాస్ పెయింటింగ్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్, దానికి కాంపిటీషన్స్ అనౌన్స్ చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత పెయింటర్స్ అందరూ దాంట్లో పాల్గొన్నారు. టాపిక్ ఏమంటే రెస్ట్ ఆర్ పీస్, సమాధానం లేకపోతే నెమ్మది అనే ఆ యొక్క టాపిక్ ఇచ్చారు. దాని మీద వారు ఆ యొక్క చిత్రాన్ని వేయాలి. కొన్ని వేల చిత్రాలు వచ్చాయి, పెయింటింగ్స్. వాటిని అన్నిటినీ దాన్ని సెగ్రిగేట్ చేసి ఫైనలీ దే హ్యావ్ సెలెక్టెడ్ 2 ద బెస్ట్ వన్స్. అతి శ్రేష్టమైన 2 పెయింటింగ్స్ను వారు తీశారు. ఆ 2 పెయింటింగ్స్ కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. మొట్టమొదటిది ఏదయ్యా బాబు అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. చుట్టూ పర్వత శ్రేణి, లోయ, శ్రేష్టమైన ఆ యొక్క పచ్చ గడ్డి, చిన్న కుగ్రామం, ఒక సరస్సు. ఆ సరస్సు నిలట్టున్నట్టే క్రిస్టల్ క్లియర్, అద్దంలాగా కదలకుండా నెమ్మదిగా ఉన్నాయి. చెట్లలో పక్షులు. ఆ సీన్ చూస్తుంటేనే ఆ నెమ్మది అనేది పర్ఫెక్ట్ ట్రాంక్విలిటీ అనుభవంలోనికి వెళ్ళేటట్లుంది. అది సూర్యుడు అస్తమిస్తున్నాడు, దాని యొక్క ప్రతిబింబము క్లియర్గా అందులో చూడగలం. ఇది మొదటి చిత్రం. ఇక 2వ చిత్రం, అదే పర్వత శ్రేణి, చుట్టూ పర్వతాలు ఉన్నాయి, ఒక పెద్ద నది ప్రవహిస్తుంది, తుఫాను. ఆ నది ఉప్పొంగుతూ తన దిశగా అది వేగంగా పరిగెత్తుతూ ఉంది. దానిలో చెట్లు కొట్టుకొని పోతా ఉన్నాయి. భయంకరమైన ప్రచండమైన ఆ యొక్క తుఫాను. ఆ యొక్క నదీ తీరాన ఒక పెద్ద వృక్షం ఉంది. దాని కొమ్మ ఆ నదిలోనికి వంగి ఉంది. కానీ ఆ కొమ్మలో ఒక చిన్న పిట్ట గూడు. ఆ గూడులో ఒక చిన్న పిచ్చుక నిర్భయంగా నిశ్చింతగా పడుకొనుంది. చుట్టూ వాతావరణము భయంకరమైన తుఫాను, అలలు. ఈ రెండును అనేక విధాలుగా ఆ యొక్క జడ్జెస్ వాటిని పరీక్షించి చివరికి 2వ పిక్చర్కు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. కారణం ఏమంటే అటువంటి ఎటు చూచినా చుట్టూ వాతావరణం భయంకరంగా బీభత్సవంగా ఉంది. కానీ ఆ చిన్న పిచ్చుక ఆ పరిస్థితుల్లో ప్రశాంతంగా నిశ్చింతగా
దానికి ఏది పట్టనట్లు పడుకొని ఉంది. దట్స్ వాట్ జీసస్ వాంట్స్ టు గివ్. ఆయన వెంబడిస్తే ఏమి దొరుకుతుంది బాబు అని అంటే, చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆంతర్యంలో యు విల్ ఫైండ్ ద రెస్ట్ టు యువర్ సోల్. బట్ డీప్ ఇన్సైడ్ యు కెన్ ఎంజాయ్ ద పీస్, రెస్ట్. దేవుడు అది నీకు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇన్విటేషన్ రెండు విధాలుగా, ఆశీర్వాదాలు రెండు విధాలుగా మనం చూసాం. ద జనరల్ ఇన్విటేషన్, ఓపెన్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి. రెండవది స్పెసిఫిక్, నిర్దిష్టమైంది, ఆయన వెంబడించడానికి. మొట్టమొదటిది ఫ్రీలీ గివెన్ రెస్ట్, ఉచితంగా ఇచ్చిన విశ్రాంతి. రెండవది కంటిన్యూలీ ఫౌండ్ రెస్ట్ టు అవర్ సోల్స్. ప్రతిదినము ఆ యొక్క ఆంతర్యంలో అనుభవిస్తున్న ఆ యొక్క విశ్రాంతి. రెండవది లెట్స్ సీ ఇన్స్ట్రక్షన్, సూచనల గురించి మనం ఆలోచన చేస్తాం. 29వ వచనం, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన వెంబడించాలంటే నేర్చుకోవాలి. ఆయన పద్ధతులు నేర్చుకోవాలి. ఆ యేసుక్రీస్తుని ఏ విధంగా వెంబడించాలో ఆ బోధనా విధానాన్ని నేర్చుకోవాలి. క్రీస్తు బోధలు వేరు, మానవుల బోధలు వేరు బాబు. ఈ లోక సంబంధమైన బోధలు వేరు. యేసుక్రీస్తు బోధించే పద్ధతులు రెండు విధాలుగా మనం చూస్తాం. నంబర్ 1, డైడాక్టిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్. అంటే ఇట్స్ అ టెల్లింగ్, వర్బల్ షేరింగ్. నేను మీతో మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ద డైడాక్టిక్ టీచింగ్ మెథడ్. యేసుక్రీస్తు అనేక ఉపమానాల చేత తన శిష్యులకు బోధించాడు ఆయన. అంతేకాదు, రెండవది పెడగాయిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్. దిస్ ఇస్ ద గ్రీక్ వర్డ్. అంటే షోయింగ్, ప్రాక్టికల్గా చూపిస్తూ బోధించాడు ఆయన. తన జీవితంలో వాటిని చేస్తూ వారికి చూపించాడు. ఆ దినాల్లో శాస్త్రులు, పరిసయ్యుల బోధ వేరుగా ఉండేది. కఠినమైన బోధలు. ప్రజలు చేయటానికి బోధించేవారు, కానీ వారు చేసేవారు కాదు. ఏమంటారంటే, నేను చెప్పింది నువ్వు చేయాలి, కానీ నేను చేసేది నువ్వు చేయొద్దు. అది ఈ లోక సంబంధమైన బోధలు. కానీ ప్రభు ఏమంటాడో తెలుసా? యు కాంట్ టీచ్ ఇఫ్ యు కెనాట్ డూ ఇట్. నువ్వు ఆ ప్రకారం చేయకపోతే నువ్వు బోధించలేవు. నీ జీవితము, నీ బోధలు అవి ఒకదానికి ఒక సింక్రనైజ్ కావాలి. యేసుక్రీస్తు జీవిస్తూ వారికి బోధించాడు. పెడగాయిక్ టీచింగ్ మెథడ్స్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినానికి అవే పద్ధతులు. ఆయన వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చలేదు. ఆయన వెంబడించాలంటే ఆ యొక్క హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి, పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి, పొజెషనల్ రిలేషన్షిప్స్ గురించి, రిలేషన్షిప్ విత్ ద క్రాస్. లూకా సువార్త 14వ అధ్యాయంలో చెప్పింది, ఆ 9వ అధ్యాయంలో చెప్పిన విషయాలు. ఏది మార్పు లేదు బాబు, మార్పు లేదు. కానీ ఆయన ఏమంటాడంటే, ఈ బోధలన్నీ నా కాడి, నేను నేర్పించే విధానము సులువైంది, తేలికైంది, భారమైంది కాదు. ఆది సంఘంలో ఇలాంటి ఎన్నో కఠినమైన బోధలు. గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఆర్గ్యుమెంట్స్ అదే. యూదేతరులు క్రీస్తును అంగీకరించినప్పుడు యూదులైన క్రైస్తవులు వారు పెట్టే ఆ యొక్క భారమైన ధర్మశాస్త్ర నిబంధనలు ఈ దినాల్లో కూడా అలాంటివే. బాబు ఫోన్లు చేస్తుంటారు, కండిళ్లతో అడుగుతుంటారు, అయ్యా అయ్యా నాకు దర్శనాలు రావటం లేదు, నేను ఏ విధంగా రక్షించబడాలి? తప్పుడు బోధలు. దర్శనాలు చూడాలి, 3 దినాలు ఉపవాసం ఉండాలి, దేవుడు దర్శనాల్లో నీకు ఒక పేరు ఇస్తాడు, అప్పుడే నువ్వు రక్షించబడ్డావు, బాప్తిజం తీసుకోవాలి. నా దేవుడు చెప్పలేదు బాబు ఆ విధంగా. కమ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను అన్నీ చేశాను నీ పక్షంగా. కానీ బోధకుల తప్పుడు బోధలకు ఒక సహోదరి ఫోన్ చేసి
కన్నీళ్లతో అడిగింది, అయ్యా భాషలు నాకు రావు మాట్లాడటానికి, ఈ భాషలు రావు, నేను ఏ విధంగా రక్షించబడాలి? గాడ్ నెవర్ సెడ్ అన్లెస్ యు స్పీక్ ఇన్ టంగ్స్ యు ఆర్ సేవ్డ్. వీఆర్ మేకింగ్ మోర్ కాంప్లికేటెడ్. ఒక గొప్ప దైవజనుడు, వరల్డ్ ఫేమస్ హీలర్, ఆయన టీవీలో ప్రసంగిస్తున్నప్పుడు నేను విన్నాను. పేరు చెప్పను. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. ఆ వ్యక్తి తన భార్యని పిలిచాడట. అమ్మా, బ్యాంకులో ఎన్ని డబ్బులున్నాయి? ఆమె ఏదో ఒక ఉన్న ఆ మొత్తాన్ని చెప్పిందట. చెక్ బుక్ తీసుకొని రా వెంటనే. చెక్ బుక్ తెచ్చాడు. ఆ యొక్క బలహీనంగా ఆ చెయ్యి వణుకుతుండగా సిగ్నేచర్ చేశాడట. ఈ చెక్ తీసుకొని పలానా సంస్థకి ఇచ్చేసి నువ్వు. అది ఇవ్వగానే ఆయనకు స్వస్థత వచ్చిందట. బాబు విమర్శించడం లేదు నాయన, డబ్బుతో స్వస్థత లేదు, దేవుడు చెప్పలేదు. ఒకవేళ నీ అనుభవం ఉండొచ్చు. డోంట్ మేక్ ఇట్ ఎ డాక్ట్రిన్. దైవిక స్వస్థత ఉంది, కానీ ఇలాంటి స్వస్థత బైబిల్లో లేదు. దర్శనాలున్నాయి, నువ్వు చెప్పే దర్శనాలు లేవు. భాషలున్నాయి, నువ్వు చెప్పే భాషలు లేవు. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. భారాన్ని మోపొద్దు. యేసయ్య దగ్గరికి రా బిడ్డ, అలసిపోయావా? యేసయ్య అంటాడు, నా యొద్ద వచ్చి నేర్చుకో, నా కాడి సులువైంది. హీ బ్రోక్ ఆల్ ద ట్రెడిషన్స్. ఈ దినం ఆ సాంప్రదాయాలను మినహాయించి బోధించే బోధకులు కావాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పే బోధకులు కావాలి. క్రీస్తును ప్రకటించే బోధకులు కావాలి. డిఎల్ మూడీ గారు అన్నారు, ఏమన్నారంటే, జీసస్ నెవర్ టాట్ ద డిసైపుల్స్ హౌ టు టీచ్ బట్ సెండ్ దెమ్ టు టీచ్. ఓన్లీ థింగ్ హీ టాట్ దెమ్ వాజ్ హౌ టు ప్రే. ఏ విధంగా బోధించాలో బోధనా పద్ధతులు, అంటే హోమోలెటిక్స్ అంటారు, అంటే ఏ విధంగా ప్రసంగాలు చేయాలో నేర్పిస్తారు. అలాంటిది ఏవి శిష్యులకు నేర్పించలేదు. కానీ తాను తన యొక్క ఉపమానాల చేత డైరెక్ట్ పెడగాయిక్ ప్రాక్టికల్గా నేర్పించి గో పోయి బోధించండి అన్నాడు. వారికి నేర్పించిందల్లా ప్రార్థన ఎట్లా చేయాలి, ప్రార్థనలో శక్తి ఆ శిష్యులు నేర్చుకున్నారు. ఆ తర్వాత మూడవది ఇంట్రడక్షన్. ఆ యొక్క గురువు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుని, ఇది నాలో చాలా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఐఎమ్ సో అండ్ సో సో అండ్ సో. బట్ యేసయ్య ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఆయన ఎంత తగ్గింపో తెలుసా? ప్రాక్టికల్గా చూపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ మేడగదిలో ఆయన డెమాన్స్ట్రేట్ చేసిన యొక్క అనేక విషయాలలో ఒకటి, ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. దాట్స్ ఎ హ్యూమిలిటీ. సృష్టికర్త, దేవాది దేవుడు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు, మానవుని పాదాలు కడుగుతున్నాడు. బాబు ఆయన సాత్వికుడు. ఆయన బాప్తిజం తీసుకోవటానికి ఆ నజరేతు నుండి ఆయన యోర్దాను వరకు, ఇట్స్ ఆల్మోస్ట్ 70 miles he walked to take baptism. యోహాను చేత, యోహాను నివారింప చూశాడు. కానీ he was so humble. అందుకే అంటాడు, నేను సాత్వికుడును, కమ్ అండ్ లర్న్. హీ ఈజ్ అవర్ మోడల్. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోవాలని నేను మిమ్మల్ని వేడుకొంచున్నాను అంటాడు. ఎందుకో తెలుసా? ఈ యొక్క గొప్ప దైవజనుడు యేసుక్రీస్తును మోడల్గా పెట్టి ఆయన వెంబడిస్తున్నాడు. నేను క్రీస్తును వెంబడించినట్టు మీరును నన్ను వెంబడించాలి. హీ ఈజ్ ద మోడల్. ఫైనల్లీ ద ఇంప్లికేషన్, దానిలో ఉన్న పరమార్థం ఏమంటాడంటే, టేక్ మై యోక్, నా యొక్క కాడి తీసుకోవాలి. కాడి, యేసుక్రీస్తు దినాల్లో కాడి విచిత్రంగా కనిపిస్తుంది. ఈ దినాల్లో కాడి ఏం చేస్తుందంటే, ఇట్ గవర్న్స్ ద యానిమల్ అండ్ జనరేట్స్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ బోత్. ఆ యొక్క పశువులను ఆ యొక్క కాడికి కట్టేసి దాన్ని కంట్రోల్ చేస్తారు. ఆ రెండిటిని ఒక కాడి కిందికి తెచ్చి ఆ రెండిటి శక్తిని వారు ఉపయోగిస్తారు. కాడి అంటే జోడుగా ఉండటానికి, లేక రెండు కలిసి ఉండటానికి పిలుస్తుంది.
ఈ కాడి యేసుక్రీస్తు ఒకవైపు, ఇంకొక వైపు విశ్వాసిని. ఇట్ ఈస్ ద కవెనెంట్ రిలేషన్షిప్ విత్ జీసస్. క్రీస్తుతో ఆ నిబంధన సంబంధమైన బాంధవ్యం. ఎందుకంటే నువ్వు ఒంటరిగా నువ్వు నేర్చుకోలేవు, ఒంటరిగా ఈ ప్రాక్టికల్స్ చేయలేవు. సో ఐఎమ్ గోయింగ్ టు కమ్ అలాంగ్ విత్ యూ. నీతో నేను నడుస్తాను బాబు. వాట్ ఏ మాస్టర్, వాట్ ఏ మాస్టర్. కాడి అంటే అగ్రిమెంట్. ఒక ఆయన అన్నాడు, యోక్ ఈజ్ అ టైడ్ టు టై అప్. కట్టివేయబడటానికి కట్టివేసేది. యూ డోంట్ హ్యావ్ చాయిస్. ఒకసారి కట్టబడిన తర్వాత యూ డోంట్ హ్యావ్ చాయిస్. యూ కెనాట్ గో బ్యాక్. వెనక్కి వెళ్ళలేవు, ప్రక్కకు పరిగెత్తలేవు. అగ్రిమెంట్. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. వీ హ్యావ్ టు కమ్ టు ద అగ్రిమెంట్స్. ఆ దేవాది దేవునితో ఒప్పందం చేసుకోవాలి, అగ్రిమెంట్స్కు దిగాలి, ఆ నిబంధనల మీద సైన్ చేయాలి. ఇంకా చెప్పాలంటే క్రీస్తు వలె ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు he brought his own death warrant. He signed it in heaven. యేసుక్రీస్తుని వెంబడించేటప్పుడు ఆ డెత్ వారెంట్ మీద సిగ్నేచర్ చేయాలి. అంటే నీ మరణ శాసనాన్ని పట్టుకొని యేసుక్రీస్తుతో నీవు నడవాలి. డూయింగ్ సంథింగ్ విదౌట్ చాయిస్ ఇస్ ద యోక్. నువ్వేమీ చేయలేవు, అంతే. దట్స్ ఇట్. ఆ కాడి సులువైంది. బాబు జాగ్రత్తగా కంక్లూషన్ చేస్తాం. ఈ యొక్క ప్యాసేజ్లో మనం నేర్చుకున్న విషయాలన్నీ బ్యూటిఫుల్. కమ్, ఇన్విటేషన్. కమ్ అంటు మీ, నా ఎదుకు రా, నీకు విశ్రాంతినిస్తాను. కమ్ ఆఫ్టర్ మీ, నేర్పిస్తాను. ఇన్విటేషన్. దిస్ డిమాండ్స్ యువర్ విల్లింగ్నెస్, యువర్ ఒబీడియన్స్. ఆయన ఆహ్వానం ఇచ్చాడు, కానీ ఆయన నీ వైపు చూస్తున్నాడు. అంగీకరిస్తావా? దట్ ఇస్ అప్ టు యూ. రెండవది టేక్. మొట్టమొదటిది కమ్, రెండవది టేక్. టేక్ మై యోక్. నా కాడిని ఎత్తుకోవాలి. దేని కొరకు తెలుసా? నేర్చుకోవటానికి. టేక్ ద యోక్ డిమాండ్స్ యువర్ డెసిషన్ మేకింగ్. తీర్మానాన్ని చేసుకోవాలి. తీసుకుంటావా? నీ మెడ మీద పెట్టుకుంటావా లేదా? దట్స్ అప్ టు యూ. మూడవది లెర్న్ ఫ్రమ్ మీ. నా యొద్ద నేర్చుకోవాలంటే ఇట్స్ అ న్యూ మైండ్ సెట్, న్యూ ప్రాక్టికల్ టీచింగ్. లోక సంబంధమైంది కాదు ఇది, విచిత్రమైంది. ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పమనేది బోధ. 1 మైలు నడవమంటే 2 మైలు నడిచే బోధ ఇది. ద్వేషించే వారిని దీవించమనే బోధ. ఇట్స్ అ న్యూ మైండ్ సెట్. కంటికి కన్ను, పంటికి పళ్ళు కాదు బాబు ఇది. వాడికి పాఠం నేర్పించాలి కాదు బాబు ఇది. భిన్నమైన బోధ. ఇట్ డిమాండ్స్ యువర్ మైండ్ సెట్. సిద్ధంగా ఉన్నావా నేర్చుకోవటానికి? గత కాలాల్లో నేను చెప్పేవాడిని, నేర్చుకోవాలంటే యు ఫస్ట్ డీఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, దెన్ రీఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ముందు నీ లోక సంబంధమన్నీ తీసేస్తే అప్పుడే దేవుడు నేర్పిస్తాడు. యు కెనాట్ ఫిల్ ఎ వెసల్ విచ్ ఇస్ ఫుల్. నిండి ఉన్న ఆ యొక్క పాత్రలో ఏమీ నింపలేవు బాబు నువ్వు. ఇఫ్ ద వెసల్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్. ఆ పాత్ర ఖాళీగా ఉంటే దాన్ని నింపగలం. ఖాళీ చేసుకుంటావా? లెర్నింగ్ డిమాండ్స్ ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఫైనలీ ఫైండ్ రెస్ట్ టు యువర్ సోల్. నీ ఆత్మకు, నీ ఆంతర్య పురుషునికి నెమ్మది, విశ్రాంతి. పరిస్థితులు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ గన్ నీ కంతకు పెట్టి ఏమంటావు అంటే, ఆది క్రైస్తవులు
నవ్వుతూ చనిపోయారు. బాబు, ఈ దినాల్లో క్రైస్తవన్యమును ఆలోచన చేస్తాం. డూ యూ వాంట్ టు ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ రెస్ట్? ఇట్ డిమాండ్స్ ఎ న్యూ డిస్కవరీ. క్రొత్త విధానాన్ని పరిశోధనా రీతిగా తెలుసుకోవటానికి ఇష్టపడాలి. ఆర్ యు విల్లింగ్ టు డిస్కవర్ దిస్ గివెన్ రెస్ట్ అండ్ ద రెస్ట్ దట్ గివ్ యూ ద ట్రాంక్విలిటీ అండ్ పీస్? ఇన్విటేషన్ ఆఫ్ ద మాస్టర్. ఆ దేవాది దేవుని యొక్క ఆహ్వానం. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద మాస్టర్. ఆ దేవుని యొక్క సూచనలు, నియమాలు. ఇంట్రొడక్షన్, ఆయన పరిచయం. ఇంప్లికేషన్, పరమార్థం. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్స్. ప్రియమైన దేవుని బిడ్డ, మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతాం. వస్తావా? When you learn, it's easy to fulfill the conditions. ఆ షరతులను, నియమాలను పాటించడం సులువు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్ను విడవడు, ఎడబాయనని వాగ్దానం చేశాడు. ఆ దేవునికి అప్పగించుకుందాం. కృపా కనికరము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, ఎంత శ్రేష్టమైన బోధకుడో ప్రభువా. నిన్ను పోలిన బోధకుడెవరు? అటువంటి బోధకుని యొద్ద మాకు నేర్పిస్తున్నావు నాయనా, నీకు వందనాలు. మేము ఇంకా నిన్ను వెంబడించడానికి మాకు నేర్పించండి నాయనా, నేర్పించండి. మా గర్వాన్ని, అతిశయాన్ని, అహమును, అహంకారాన్ని నాశనం చేయి నాయనా, నాశనం చేయి. నీలాంటి సాత్వికము, దీన మనస్సు మాకు దయచేయి నాయనా. నీ పాదముల యొద్ద మరియ కూర్చుండి నేర్చుకున్నట్లు మాకు నేర్పించండి ప్రభువా. నీ శిష్యులు నేర్చుకున్నట్లు మాకు నేర్పించండి నాయనా. ఆది సంఘము నిన్ను వెంబడించినట్లు వెంబడించడానికి నీ శక్తి మాకు ఇవ్వండి నాయనా. అయ్యా, నీ విశ్రాంతిని అనుభవిస్తూ ఉండటానికి, ప్రతి పరిస్థితులలో చాలిన ఆ కృపను, ఆ విశ్రాంతిని, ఆ యొక్క నెమ్మదిని అనుభవించటానికి నా ప్రియ వీక్షకులందరి కొరకు ప్రార్థిస్తూ దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మై ఫ్రెండ్స్, నా ప్రియమైన వీక్షకులారా, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వే. ఈ పద్ధతి నేర్చుకుందాం. ఇక మిగతా పద్ధతులను ప్రక్కకు పెట్టేస్తాం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆ సమాధానం ఇవ్వాలని నా ఆశ, నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యు. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. డైలీ డిలైట్స్ త్రిమాస డివోషనల్ బుక్ చిన్న బిడ్డలకు, యవ్వనులకు ఆత్మీయ జీవితాన్ని సమృద్ధిగా జీవించటానికి రూపించబడిన పుస్తకం. నేడే పొందండి, మాకు వ్రాయండి. దిస్ ఇస్ డారెన్స్ డైలీ డిలైట్ అండ్ మైన్. మీకెందుకు కాకూడదు? మా సెల్ నంబర్ 9440022977 మరియు 9441474949. మా ల్యాండ్ లైన్ నంబర్స్ 04024001605 మరియు 24001609. మా ఇమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి. మేల్కొల్పు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు. కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.